ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. తాజాగా ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం సమీపంలోని డిమోనా, అరద్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ నేరుగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తెలిపింది. దీనివల్ల అరద్, డిమోనా ప్రాంతాలు ధ్వంసమయ్యాని, 100కు పైగా మంది గాయపడ్డారని తెలిపింది. దీనిని ఉగ్రవాద చర్య, యుద్ధ నేరంగా అభివర్ణించింది. కాగా ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్కు కీలకమైన అణు కేంద్రం ఉండడం విశేషం. ఇజ్రాయెల్లోని డిమోనా, అరాద్ నగరాలపై జరిగిన క్షిపణి దాడుల తర్వాత ఇరాన్ సైనిక అధికారులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల ఆకాశంపై తమ మిస్సైల్ విధ్వంసం సృష్టించినట్లు ఇరాన్ ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ అధిపతి మేజర్ జనరల్ సయ్యద్ మజీద్ ముసావి తెలిపారు. ఇజ్రాయెల్ గగనతలం రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఇకపై జరగబోయే దాడులు అమెరికా, ఇజ్రాయెల్ కమాండర్లను ఆశ్చర్యపరుస్తాయని అన్నారు. ఇరాన్ క్షిపణి దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. శత్రువులపై అన్ని రంగాల్లో ప్రతి దాడులు కొనసాగిస్తామని హెచ్చరించారు. గాయపడిన వారికి తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన కఠిన సమయం. గాయపడిన వారందరికీ ప్రార్థనలు చేస్తున్నాం అని, అన్ని రంగాల్లో శత్రువులను ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పనిచేస్తున్న అత్యవసర సేవా బృందాలకు నెతన్యాహు అభినందనలు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సూచనలకు తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు.